యేసు ప్రభు నీ దగ్గర రాకపోతే నీలో ఉన్న పాపం పోదు. పాపం అంటే ఏం లేదు, గర్వం, ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ పెట్టుకుంటే దేవుడు నీలోకి ఎట్లా ప్రవేశిస్తాడండి? దేవుడు నీలోకి రావాలి, అవునా? రావాలా? దేవుడు నీలోకి రావాలంటే ఇవన్నీ ఉన్నాయనుకో, దేవుడు నీలో ఎట్లా వస్తాడు? వస్తాడా? రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఎన్ని లోపల పెట్టుకుని యేసయ్యా 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 ప్రభువా నా దగ్గర రాయా, నా ప్రార్థన ఆలకించాయా అంటే ఆయన ఆలకించడు. ఎందుకని? కారణం ఏంటి? ఆ ఉండగా దేవుడు రాలేడు. ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర తీసేసుకోవటం నీ బాధ్యత. అర్థమైందా? ఈర్ష్య, పగ, కుళ్ళు, కుట్ర, గర్వం ఇదంతా తీసుకోవటం నీ వశంలో ఉంది. ఇది అవునండి, నీ వశమేగా. మరి గర్వం ఉంది, గర్వం తీసేసుకోవచ్చుగా. ఈర్ష్య, పగ, ద్వేషం ఉంది, అది తీసేసుకోవచ్చుగా. అది నీ వశంలోనే ఉంది, అది నీ చేతిలోనే ఉంది. అది తీసేసుకోకుండా దేవుడు నా దగ్గర రావాలి అని అంటే ఆయన రాడు. ముందు నువ్వు చేయాల్సింది నువ్వు చేయనప్పుడు, నీ చేతనేది నువ్వు చేయనప్పుడు దేవుడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడండి? రావడానికి ఎట్టే అవకాశం లేదు. మరి అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి మగలు ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే. కానీ ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబట్టల్లా. ఎందుకని? ప్రార్థన బాగా చేస్తారు. కారణం ఏంటి? కారణం నీ బుద్ధి మార్చుకోవద్దు. నీ బుద్ధి మార్చుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. బుద్ధి మారాలి. ఈ మాటలకు మీకు కఠినంగానే ఉండి ఉండొచ్చు, ఇది సత్యం. ఇదే మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దేవుడి తోడు లేకపోతే ఈ జీవితం గడవదండి. ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేవు. శోధనలు చుట్టుముడుతూ ఉంటాయి, బాధలు, వ్యాధులు, కష్టాలు అన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి దేవుడు తోడు లేకపోతే. ఒకవేళ వచ్చినాయి అనుకో, దాన్ని విమోచించేది కూడా దేవుడే.